హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో, లైక్ రాయటం వర్క్ కావచ్చు, ఏపీలో వచ్చేసి రిజల్ట్స్ వర్క్ కావచ్చు, మనకు అది వచ్చేసిందనమాట. ఏపీలో రిజల్ట్స్ అనేవి నిన్న అనౌన్స్ చేశారు. అండ్ అలాగే తెలంగాణలో అయితే ఇంకొన్ని రోజులలో మనకి రిజల్ట్ అయితే వస్తాయన్నమాట. ఈ తరుణంలో వచ్చేసి ఒక అంశంపై అయితే మనమైతే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లైక్ స్టార్ మార్క్ అనేది మేము పైన వస్తుంది కదా అన్న, ఇది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని చెప్పేసి, ఇది ఉంటే లాభమా నష్టమా అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి, సో మీరు కనుక ఎవరైతే ఎగ్జామ్ బాగా రాసేసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే కంగ్రాచులేషన్స్. సో అండ్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో పర్లేదు, ఏం పర్లేదు, మీరైతే అలాగే ఓపికగా ఉండండి. ఫస్ట్ మీరు ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్కి అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఎందుకు అని చెప్తున్నానంటే, మనకి ఇదివరకు ఎలా ఉంటుండే అంటే, ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్ రాస్తారు, ఏప్రిల్లో లేదా మేలో రిజల్ట్ వచ్చేసింది. అంటే ప్రీవియస్ ఇయర్స్లో చెప్తున్నాను, రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ అంటే మళ్ళీ జూన్ జూలైలో మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుండే. బట్ ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ఏప్రిల్లో రిజల్ట్ వచ్చింది, మేలోనే మనకి సప్లీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా విత్ ఇన్ 1 వీక్లో అట్లా అయిపోతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ తరుణంలో మేలో అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, అండ్ జూన్లో అకాడమిక్ ఇయర్ మళ్ళీ కొనసాగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా పాస్ అయినారో వాళ్ళతో మీరైతే కంటిన్యూ అవ్వచ్చు. గ్రాడ్యుయేషన్ గురించి కౌన్సిలింగ్ అనేవి లేట్ అంటే మళ్ళీ మీకు రిజల్ట్ వచ్చేసి లేట్ అయితే కనుక కౌన్సిలింగ్ కూడా దక్కదేమో అని చెప్పేసి, అంటే కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అవ్వరు అని చెప్పేసి వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు ఫాస్ట్గా మనకి ఎగ్జామ్స్. సో అలా అని చెప్పేసి మీకైతే రెగ్యులర్ వాళ్ళతోనే మెమోస్ అయితే సేమ్ వచ్చేసాయి అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి మెమోలో వచ్చేసి స్టార్ మార్క్ ఎవరికి ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే మార్చ్లో ఎగ్జామ్ రాసేసినారనుకోండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తున్నాను. ఫిజిక్స్కి స్టార్ ఉంది, కెమిస్ట్రీకి స్టార్ ఉంది, అండ్ మ్యాథ్స్ బికి స్టార్ మార్క్ అయితే ఉంది. ఈ యొక్క 3 సబ్జెక్ట్స్కి స్టార్ మార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాథ్స్ ఏకి స్టార్ మార్క్ లేదు, మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ స్టార్ మార్క్ లేదు అంటే ఇది ఎందుకు లేదు అని చెప్పేసి మీరు ఇప్పుడు ఎవరైతే కంపార్ట్మెంటల్లో పాస్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మార్చ్ ఎగ్జామ్లో ఫిజిక్స్ అనేది పాస్ అయినారు. స్టార్ మార్క్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయిన ఏవైతే మెమోలో కనిపిస్తున్నాయో స్టార్ మార్క్ ఉన్నవన్నీ మార్చ్ ఎగ్జామ్లో రెగ్యులర్ వాళ్ళతో రాసినప్పుడు పాస్ అయిన అటువంటి సబ్జెక్ట్ అనమాట. ఏదైతే స్టార్ మార్క్ లేదో అది మీరు సప్లిమెంటరీలో ఎగ్జామ్ రాసిన తర్వాత, కొత్త మెమో వచ్చిన తర్వాత అప్పుడు ముద్రించినటువంటి ప్రింట్ అనమాట అది. అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి స్టార్ మార్క్ రాదనమాట. అంటే ఏ సబ్జెక్ట్ అయితే రాస్తారో ఆ సబ్జెక్ట్ మాత్రమే రాదు. మిగతా సబ్జెక్టులు ఏదైతే మార్క్స్లో మీరు పాస్ అయినారు చూడండి ముందు, సో వీటికి మాత్రం స్టార్ మార్క్ ఉంటుంది. అంటే ఇది జస్ట్ ఇండికేషన్ అనమాట ఫ్రెండ్స్, మీరు సప్లిమెంటరీలో పాస్ అయినారా అని చెప్పడానికి. అదే మీరు ఇక్కడ ఒకటైతే చూసుకోండి, నేను ఇక్కడ మెమో అయితే శాంపుల్గా అయితే ప్లేస్ చేస్తున్నాను మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఇతను అన్ని పాస్ అయినారు. ఫస్ట్ ఇయర్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ రెడ్ కలర్లో ఫస్ట్ ఉంది కదా, మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి. సో 38, 97 ఇట్లా ఇవన్నీ ఫస్ట్ ఇయర్ పాస్ అయినారు. ఓకే, స్టార్ మార్క్ వచ్చింది, పర్లేదు. ఇక్కడ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే అన్నిటికీ స్టార్ మార్క్ వచ్చింది, కానీ 23 అనే దానికి గ్యాప్ వదిలిపెట్టిన చూసుకోండి, అక్కడ స్టార్ మార్క్ రాలేదు. ఇందులో ఇంకా బాగా చూపిస్తున్నాను చూసుకోండి. దీని అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పైన నేను హైలైట్ చేశాను కంపార్ట్మెంటల్లీ పాస్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది అక్కడ. అంటే సప్లిమెంటరీ ఎవరైతే సెకండ్ ఇయర్లో సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి కంపార్ట్మెంటల్లీ పాస్డ్ అని చెప్పేసి వస్తుంది. అది కూడా దానికి ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే సప్లిమెంటరీలో మీరు రాశారో దానికి స్టార్ మార్క్ రాదనమాట. రెగ్యులర్గా పాస్ అయిన దానికి వస్తుంది. ఓకేనా, స్టార్ మార్క్ అని చెప్పేసి. ఇక్కడ మనకి దేనికైతే స్టార్ మార్క్ రాలేదో అప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. సప్లిమెంటరీలో ఇతను పాస్ అయినారు, సప్లీ ఎగ్జామ్ రాశారు, అందుకే కంపార్ట్మెంటల్గా పాస్ అయ్యారు అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ ఇయర్లో మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తారు, రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకి ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో మీరు సప్లీ ఎగ్జామ్ రాస్తే పర్లేదు, మీకు కంపార్ట్మెంటల్లీ పాస్ అని చెప్పేసి రాదు. సెకండ్ ఇయర్లో మాత్రమే రాస్తే ఇలా వస్తుంది అనమాట. సెకండ్ ఇయర్లో ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే సప్లీ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు ఇలాంటి కంపార్ట్మెంటల్లీ పాస్ అని చెప్పేసి హైలైట్ కావచ్చు, అండ్ స్టార్ మార్క్ రాకపోవడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే స్టార్ మార్క్ ఉంటే ఎలా అన్నా మరి లాభమా నష్టమా, మళ్ళీ మేము ఏదైనా జాబ్కి వెళ్తే ఎలా మరి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో అట్లాంటిది ఏం లేదు, అందరిలాగానే మనం కూడా రెగ్యులర్ వాళ్ళలాగానే కన్సిడర్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఏదైతే మనకి ఇప్పుడు 10th మెమో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కొరకి, అండ్ 10th మెమో ద్వారా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, లైక్ పోస్టల్ అవి అని చెప్పేసి, పర్లేదు. ఇక్కడ ఇంటర్మీడియట్గా వచ్చేసి ఎందుకు అంటే, మీ యొక్క మార్క్స్ అనేవి చూస్తారనమాట. మీకు 900+ ఉంది అంటే, సో కొన్ని దాంట్లో లైక్ ఎంసెట్ దాంట్లో కావచ్చు, లేదంటే రెగ్యులర్ డిగ్రీస్ కావచ్చు,
వీటికి అడ్మిషన్ కొరకే మీకైతే సీట్ ఇవ్వడానికి లైక్ అలాగే ఇంకొన్ని మెడికల్ స్ట్రీమ్స్లో ఉన్నటువంటి కోర్సెస్ ఉన్నాయి కదా, పారామెడికల్ అటువంటి వాటికి వీటికి కన్సిడర్ చేస్తారు. ఏది మీరు కంపార్ట్మెంటల్గా పాస్ అయినా ఎలా పాస్ అయినా కానీ 900 అబోవ్ వస్తే అప్పుడు కన్సిడర్ చేస్తారు. కానీ కొన్ని మైనర్ వాటికి మాత్రం కంపార్ట్మెంటల్ పాస్ అవ్వాలని తీసుకోరనమాట. సో అదొకే కొన్నింటికి మాత్రమే, చాలా మోస్ట్ ఆఫ్ వాటికి స్టమక్ ఉన్నా పర్లేదు తీసుకుంటారు. అంటే స్టమక్ లేకపోయినా సప్లీ ఎగ్జామ్ రాసినా కానీ కంపార్ట్మెంటల్గా పాస్ అయినా కానీ వాళ్ళకైనా కన్సిడర్ చేస్తారు, పర్లేదు. బట్ దీనివల్ల ఉన్నటువంటి నష్టం ఏం లేదు మనకి. సో మీరు గమనించాల్సిన విషయం ఇదనమాట. ఓకేనా. స్టమక్ మాకు ఇప్పుడు సప్లీ వాళ్ళకి ఎలా అన్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో దీంతో ఒరిగేది ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు స్టార్ మార్క్ అనేది పాస్ అయిన వాటికి వస్తుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్లో సప్లీకి పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సప్లీ ఎగ్జామ్ మీరు రాస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సో అది పాస్ అయితే దానికి స్టార్ మార్క్ రాదు. ఇంతకుముందు రెగ్యులర్గా మార్చిలో రాసినటువంటి సబ్జెక్ట్ ఏవైతే వెళ్ళినాయో అంటే పాస్ అయినారో అవిటికి మాత్రమే. ఇదన్నమాట విషయం. ఈ విషయం కనుక మీకు తెలిసి ఉంటే, ఇదివరకు తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కనుక ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే సో వాళ్ళకైతే ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.